నా ముందే జరగాలి. కాపురం నా శిశులతోనే జరగాలి. అలాగేనమ్మా, అలాగే. వీటన్నిటికంటే వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే పోలే? ఊరి దేవతలకు పొంగలు పెడితే అన్ని దోషాలు పోతాయి. ఇందు, ఇలా రా. బావా అది పద. బావా నీ నీడలో కూడా కలవనివ్వా? కలుస్తాను బావా. ఈ 3 రోజుల్లో ఎలాగైనా నిన్ను నా సొంతం చేసుకుంటాను. ఇందు, ఏవై? జాగ్రత్త. బావా కన్నులదా ఆశలదా బుగ్గలదా ముందులదా వేసుకున్న పెదవులదా నువ్వు కోరుకున్న సొగసులదా నదిలో మెదిలే వరపులనులక నాలో ప్రాణం నీవే కదా. బావా ఇన్ని రోజులు నువ్వు నాతో ఉన్నా, ఎన్నిసార్లు నన్ను టచ్ చేసినా నాకేం అనిపించలేదు. కానీ నాకు నువ్వు కావాలనిపించిన దగ్గర నుంచి నాకెంతో వింతగా ఉంది. ఇందు, చూసుకున్నాడు. నీకేం బావా, నువ్వెన్నైనా చెప్తావు. నేనెప్పుడు కూడా ఇలాంటి అడవిని చూడలేదు. సరే, నా పక్కనే నడు. అది అలా రా దారికి. ఇవాళ నా పక్కనుండమంటావు, రేపు పక్కన కూర్చోమంటావు, ఎల్లుండి ఏదేదో పాడుతూ నా మీదే వాలుతూ హద్దుల్ని దాటుతూ మాయల్ని చేయకు. గుండెల్లో ఆడుతూ కళ్ళల్లో సోలుతూ నీకుంటే చూపుల గాలని వేయకు. ఈ 3 రోజులు నీ భవిష్యత్ ఏంటో నీ చేతుల్లో ఉంది. బావని ఎలా సొంతం చేసుకోవాలో అదే ఆలోచించు చాలు. బావా హెల్ప్ చేయవా? హౌ
ఏమిటి ఇదంతా? వెనకటికి ఎవరో అన్నారంట, చీరల సందడే గాని అసలు పని జరగట్లేదు అని. మీరు సింగారించుకోవడమేనా? పొంగల్ ఏమైనా చేసేది ఉందా? కావేరి చేస్తుంది అత్తయ్య. ఇదిగో అమ్మాయి, ప్రసాదం ఎవరు చేసినా సరే అది అమ్మవారి దాకా పెళ్లి కాని పిల్ల మాత్రమే తీసుకెళ్ళాలి. గుర్తుంది అత్తయ్య, రాజీయే తీసుకెళ్తుంది. అమ్మా కావేరి, త్వరగా వెళ్ళి ప్రసాదం సిద్ధం చెయ్యి. అలాగే అమ్మా. ఈశ్వర నారాయణ. అమ్మా అమ్మా, ఏంటమ్మా? ఏమైందమ్మా? ఏంటి కావేరి, ఏం చేస్తున్నావు? స్టవ్ మీద పాలు పెడితే మొత్తం పొంగిపోయాయి. చూడు గిన్నెలా అయిపోయిందో. పొంగిపోద్దు మరి. శుభకార్యాలకి ఎవరేం చేయాలి, ఎవరు దేనికి అర్హులు అనేది చూడకుండా అందరూ అన్ని పనులు చేయబోతే ఇలాగే ఉంటుంది మరి. ఏంటి ఆ మాటలు? నీకేమో భక్తి తక్కువ, దానికేమో పూజా పునస్కారాల మీద శ్రద్ధ ఎక్కువ. అందుకే దాన్ని చేయమన్నాను. అంతేకాని దాంట్లో అర్హతలు అధికారాలు ఏముంటాయి చెప్పు? అబ్బాబాబా, మీరు కాసేపు ఆగండారా. ఏం జరిగిందో చూసి మాట్లాడండి. దాన్ని పాలు పొంగడం అంటారు. పాలు పొంగడం శుభానికి గుర్తు. లేనిపోయిన ఆలోచన పెట్టుకోకుండా త్వరగా ప్రసాదం తయారు చేయండి. కావేరి, నువ్వు చేస్తూ ఉండమ్మా. అత్తయ్య, నేను దేవుడి దగ్గరికి వెళ్ళి సిద్ధం చేస్తాను. ఏం చేస్తే వీళ్ళు భయపడతారు? ఏవైనా కాని పొంగళ్ళు అమ్మవారికి చేరకూడదు. పంచదార వేసావా? వేస్తాను నాన్నమ్మా. అమ్మా, ఆ, పాలు పొంగడం మంచిదే గాని ఇంకిపోవటం మాత్రం నాకెందుకో భయంగా ఉందమ్మా. అత్తయ్య, పాలు పొంగితే మంచిదే అని నానమ్మే చెప్పింది కదా. అవును పవిత్ర. మనం ఇళ్లలోకి వెళ్ళేటప్పుడు, ఏరువాక సాగేటప్పుడు పాలు పొంగించడం మన ఆనవాయితే కదా. అమ్మా కావేరి, దేవుడి కోసం ప్రసాదం రెడీ చేయమన్నాను. అయిందా? చేశానమ్మా. ఇలా ఇవ్వు. ఇదిగోమ్మా. అందుకని నువ్వు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు. అంతా శుభమే జరుగుతుంది. సరేనా? ఏమండి? అత్తయ్య, రాగిడి, పవిత్ర, త్వరగా రండి. ఏంటి? అయ్యో, అపచారం, అపచారం. ఏమండి, ఏమిటండి ఇదంతా? నేనేం తప్పు చేశాను? ఏమండి, ఏమిటండి ఇదంతా? ఎప్పుడూ లేనిది ఏంటండి ఈ పొరపాటు? ఇలా జరిగింది ఏంటండి? ఏంటి కంగారు పడకు, భయపడకు. ఆ అమ్మవారు మనల్ని పరీక్షిస్తోంది, అంతే. నువ్వేం కంగారు పడకు. తొందరగా వెళ్ళి పొంగళ్ళు రెడీ చేయండి. కావేరి, ఇదంతా నువ్వు సర్దేసే త్వరగా. అలాగే నాన్న.
బావా అవి చూడు. ఆ, సీతాబాయి చెప్పిన గోగు పువ్వు చెట్టు అదే కదా బావా? ఈ అడవిలో ఏ కాయలు పడితే ఆ కాయలు తినకూడదు బాబూ. బావా ఇందాక నీ నీడలో కూడా నన్ను కలవనివ్వలేదు కదా, ఇప్పుడు చూడు నిన్ను నా దారికి ఎలా తెచ్చుకుంటాను. Put your hands up. Put your hands up for Detroit. ఇందు చాలా ఇందు ఇందు ఇక్కడేం చేస్తున్నావు? బావా తింటావా? ఏ ఇందు ఇందు అసలేం తిన్నావు? ఈ అడవిలో ఏ కాయలు పడితే ఆ కాయలు తినకూడదు బాబూ. కొన్ని విచిత్రమైన కాయలుంటాయి. ఆ కాయలు తింటే మగతొస్తది. అవి తింటే పిచ్చి పడుతుంది తెలుసా? ఏం కాదులే బావా. నిన్నెవరు తినమన్నారు? ఓకే లిజం. ఓకే లిజం. పర్వాలేదు బావా. ఇందు ఆర్ యు ఓకే? హలో పద ఇంటికెళ్దాం. నీ ముఖం మీద నీళ్లు కొట్టాలి. పద. ఎంతసేపు తప్పించుకుంటావు బావా? నేనంటే నీకు ప్రేమ ఉండబట్టే కదా. రాజీ, అమ్మా రాజీ. వస్తున్నానమ్మా. జాగ్రత్త తల్లి, సరిగా పట్టుకో. పదండి. అయ్యో అయ్యో రాజీ, అమ్మ రాజీ. అయ్యో, రాజు, ఎలా పడ్డావమ్మా? అయ్యో, జాగ్రత్త. కూర్చోబెట్టండి. మెల్లగా మెల్లగా. రాజీ, రాజీ అమ్మా
ఏమైంది? పడిపోయిందిరా. ఏమా తల్లి, దెబ్బ ఏమన్నా తగిలిందా? పర్లేదు నాన్న, చిన్న దెబ్బే. ఒరే నరేంద్ర, ఈ పొంగల్ పెట్టుకుందాం అన్నప్పటి నుంచి హిందూ అభి లేకుండా ఈ పొంగలేమిటా అని నాకెందుకో హెల్త్గానే ఉందిరా. దానికి తగ్గట్టు ఇదిగో పొద్దున్నుంచి అన్ని అపశకునాలే. నాకెందుకో ఈ పొంగల్ విషయం ఆపేయడం మంచిదనిపిస్తుందిరా. నీకేది మంచిదనిపిస్తే అది చెయ్యమ్మా. నాకు తెలుసు బావా, నువ్వు దారి తప్పుతావని. దారి తప్పాలనే ఇలా చేశాను. నువ్వు నా దారికి రావాలి కదా. నిన్ను వదలను బావా. ఓకే ఓకే, రిలాక్స్ రిలాక్స్. బావా బావా, ఏయ్, బాణం గుర్తులేవు. ఒక్క నిమిషం ఒక్క నిమిషం. ఓకే ఓకే, మనం వచ్చేటప్పుడు బాణపు గుర్తులు ఉండాలి కదా. బాణాలు లేవు, గీనాలు లేవు. నువ్వేమైనా రాముడివా? నువ్వు అభిరామి కదా. ఓకే ఓకే, ఇందు యువర్ అవుట్ ఆఫ్ కంట్రోల్. ఓకే ఓకే, ఇప్పుడు ఎలా వెళ్ళాలి? ఓకే మామా, నా ట్యూన్ చేంజ్. కైలా క్లాస్ ఓన్లీ ఇంగ్లీష్. ఓకే, ఎక్కడా నీళ్లు కనపట్టలేదే. పద, జాగ్రత్త ఇందు, జాగ్రత్త. జరిగినవి జరుగుతున్నది చూస్తుంటే నాకు అనుమానం వస్తోందిరా. ఈ ఇంటి మీద ఎవరికన్నా పడిందేమో. అందుకే ఇన్ని అవంతరాలు వస్తున్నాయి. నరుడు దృష్టికి నా ప్రాణులు కూడా పగులుతాయి అంటారు. ఒకసారి ఊరందరిని పిలిచి అన్నదానం చేద్దాంరా. దాందే ఉందయ్యా. 2 రోజుల్లో మంచి రోజు చూసి ఏ సత్యనారాయణ స్వామి వ్రతమో ఆడపిల్లల చేత లక్ష్మీదేవి నోమో చేయించి ఊరందర్నీ పిలిచి భోజనాలు పెట్టిస్తే సరి. మళ్ళీ నోములు వ్రతాలు ఎందుకమ్మా? పొంగళ్ళలో జరిగిన నిర్వాకం చాలేదా? అప్పుడంటే ఇంట్లో వాళ్ళవే కాబట్టి సరిపోయింది. ఈసారి ఊళ్ళో వాళ్ళందరి ముందు పరువు పోతుంది. ప్రతిసారి అలా అనుకుంటే ఏ కార్యక్రమం చేయలేం. ఊళ్ళో వాళ్ళకి భోజనాలు పెట్టాలంటే మంచి కారణం ఏదైనా ఉండాలి కదా. దానికి ఇలా వ్రతాలు పూజలు చేయడం ఎందుకు? అవును మావయ్య, అభి ఇందులో పెళ్లి చేయమని అమ్మవారు ఒంటి మీదకి వచ్చి చెప్పిన తర్వాత కూడా అంత మంచి శుభకార్యాన్ని వదిలేసి ఏవేవో ఆలోచిస్తూ కూర్చోవడం దేనికి? మళ్ళీ పెళ్లి వ్యవహారం లేవనెత్తారు. ఇది ఎక్కడికి దారితీస్తుందో ఏమో. మీరు ఊరుకోండి. అదేదో నేను కల్పించి చెప్పానని వాళ్ళ అభిప్రాయం. ఇన్ని జరుగుతున్నా వాళ్ళు నమ్మకపోతే మనమేం చేస్తాం చెప్పండి? ఏదో నా చెల్లెలు కదా, తన పెళ్లి చూసే అవకాశం రాకపోతుందా అన్న ఆశే కాని దానికోసం ఎన్ని నాటకాలు ఆడడం నాకు చేత కావు. ఇందులో నమ్మకపోవడానికే ఉందే. నువ్వేం పరాయిదానివి కాదుగా. కాని మళ్ళీ పెళ్ళంటే నాకు తెలుసమ్మా, మీరు ఒప్పుకోరు. అదే అమ్మోరు ఏ కావేరి మీదకో రాజీ మీదకో వచ్చుంటే వెంటనే నమ్మేసేవారు. ఈ ఇంట్లో నా స్థానం అలాంటిది. మరి చచ్చా, అలాంటిదేం లేదు రాగిణి. నువ్వు ఇంటి పెద్ద కూతురివి. నీకుండాల్సిన స్థానం నీకెప్పుడూ ఉంటుంది. నీకు తెలియదులే అత్తయ్య. ఇక్కడ అందరూ నన్ను చెడ్డదానిగానే చూస్తారు కానీ నేను చెప్పేది ఎవ్వరూ నమ్మరు. అంతెందుకు, నువ్వు కూడా నాకు నచ్చ చెప్పడానికే చూస్తున్నావు కానీ వాళ్ళ పెళ్లి చేయండి, కుటుంబం బాగుంటుంది, అన్ని అరిష్టాలు పోతాయని ఒక్క మాట నాన్నమ్మకి నాన్నగారికి చెప్పగలుగుతున్నావా? అమ్మా, ఇంత జరిగాక దీని గురించి ఆలోచించేది లేదు.
అమ్మాయి అల్లుడు గారు రాగానే ఇద్దరికీ పెళ్లి చేయించేయడమే. మళ్ళీ దీని గురించి ఎవరూ చర్చించుకోవాల్సిన అవసరం లేదు.